అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో చలి తీవ్రతకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే స్నానం చేసి స్కూల్ కు వెళ్లే క్రమంలో చలిగాలులకు అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో అల్లాడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్కూల్ టైమింగ్స్ మార్చారు. ఇదే తరహాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాలో అన్ని పాఠశాలల సమయాలను మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు. తెలంగాణలో చలి తీవ్రతకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే స్నానం చేసి స్కూల్ కు వెళ్లే క్రమంలో చలిగాలులకు అస్వస్థతకు గురవుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరాలతో అల్లాడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్కూల్ టైమింగ్స్ మార్చారు. ఇదే తరహాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాల్లో అన్ని పాఠశాలల సమయాలను మార్చాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. ఆదిలాబాద్ జిల్లాలో మార్చినటువంటి స్కూల్ టైమింగ్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనైతే విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు అనుష. ఎందుకంటే చలికాలం ఎక్కువైపోయింది, చలి తీవ్రత చాలా ఎక్కువైపోయింది. చిన్నపిల్లలు స్కూల్ టైమ్స్ మార్నింగ్ వెళ్లే సమయంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దాంతో పాటు అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా టైమింగ్స్ మార్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి చేసినటువంటి టైమింగ్స్ చేంజెస్ చేశారు. మార్నింగ్ 9 కు ఉండాల్సినటువంటి స్కూల్ టైమింగ్స్ ని 9:40కి స్టార్ట్ చేయమని చెప్పి, అదే ఈవినింగ్ 4 o'clock ఎండ్ కావాల్సినటువంటి టైమింగ్ ని 4:30కి ఎక్స్టెండ్ చేశారు. అంటే స్కూల్ నడిపేటువంటి సమయాలు గవర్నమెంట్ స్కూల్స్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే మనకు 9:40 నుంచి 4:30 వరకు నడపాలని కూడా జిల్లా కలెక్టర్ రాజర్షి స్పెషల్ గా ఆర్డర్స్ జారీ చేశారు. అది ఈ రోజు నుంచి ఆదిలాబాద్ జిల్లాలో అమలవుతుంది. ప్రైవేట్ స్కూల్స్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా, ఏ స్కూల్ అయినా సరే మార్నింగ్ 9 o'clock కాకుండా 9:40కి స్కూల్ స్టార్ట్ చేసి ఈవినింగ్ 4:30కి క్లోజ్ చేయాలని కూడా ఆర్డర్స్ జారీ చేయడం జరిగింది. అదే ఆర్డర్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలంటే పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మన వింటర్ సీజన్ లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ టైంలో వాళ్ళు రెడీ అయి వెహికల్స్ పైన వెళ్లాలన్నా, అలానే స్కూల్ వ్యాన్స్ లో వెళ్లాలన్నా, ఆటోలలో వెళ్లాలన్నా, నడుచుకుంటూ వెళ్లాలన్నా మార్నింగ్ టైము చలి ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతుంటా అంటారు. ఎందుకంటే చల్లటి శీతల గాలు వస్తుంటా అంటే పిల్లల్లో ఎక్కువగా న్యూమోనియా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కు ఎక్కువగా గురవుతారు. దాంతో పాటు కాఫ్ ఎక్కువ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలు, జ్వరం రావడము, స్కిన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము పిల్లలు ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యలను మేము ఫేస్ చేస్తున్నాము, తమ పిల్లలు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి టైమింగ్స్ ను చేంజ్ చేయాలని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మనకు ఎండాకాలంలో ఏదైతే మనకు హాఫ్ టైం స్కూల్ పెడతారో, హాఫ్ డే స్కూల్ పెడతారో, ఎందుకంటే ఎండాకాలంలో మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు హాఫ్ డే స్కూల్స్ మాత్రమే రన్ చేస్తారు. సో అలా మనకు సమ్మర్ లో అయితే ఏ విధంగా హాఫ్ డే స్కూల్స్ రన్ చేయడానికి టైమింగ్స్ ని చేంజ్ చేస్తారు, అలానే వింటర్ సీజన్ లో కూడా టైమింగ్స్ చేంజ్ చేయాలనేటువంటి డిమాండ్స్ అయితే పేరెంట్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టైంలో పిల్లలకి వచ్చేటువంటి చల్లటి శీతల గాళ్ళు ఎక్కువగా లంగ్స్ కి ఇన్ఫెక్షన్ అవుతుంటే న్యూమోనియా ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో ఈ న్యూమోనియా తోటి పిల్లలకు దగ్గు రావడము, అలానే జలుబు కావడము, లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడము, జ్వరం రావడము, సిక్ కావడము, హాస్పిటల్కి వెళ్ళడం లాంటివి జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా చిన్న పిల్లల్లో ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని పేరెంట్స్ అంటున్నారు. డాక్టర్లు కూడా అదే అంటున్నారు. పీడియాట్రిషియన్స్ కూడా అదే సూచిస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ టైంలో వచ్చేటువంటి గాలుల ఎఫెక్ట్ తోటి పిల్లల్లో ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. దాంతో పాటు న్యూమోనియా ఫామ్ అవుతుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో చాలా మంది పిల్లల్లో కూడా ఇప్పుడు వాయిస్ కూడా చేంజ్ అవుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏదైతే మనకు దగ్గు ఉన్నప్పుడు, గొంతు పట్టినప్పుడు ఏ విధమైనటువంటి మాట వస్తుందో అలా పిల్లల వాయిస్ కూడా ఈ గొంతు ఇన్ఫెక్షన్ తోటి చేంజ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితులు చాలా పిల్లల్లో వస్తున్నాయి కాబట్టి పేరెంట్స్ అదే డిమాండ్ చేస్తున్నారు. సో 9:40కి ఏదైతే టైమింగ్స్ మార్చారో ఆ టైమింగ్స్ ని మిగతా జిల్లాల్లో కూడా తమ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పిల్లల హెల్త్ తమకు ముఖ్యం కాబట్టి అవసరం అనుకుంటే ఈవినింగ్ టైం కాస్త ఇంకొంచెం పెంచినా సరిపోతుంది.
కానీ మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా కూడా 9 కి కాకుండా 9:40కి కానీ 10 కానీ ఇలా పెంచడం వల్ల కూడా తమకు తమ పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని డిమాండ్ అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ వ్యక్తం చేస్తున్నారు సార్. ఎందుకంటే వాస్తవానికి గత 1 వీక్ 10 డేస్ నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా వైద్య ఆరోగ్య శాఖతో పాటు హాస్పిటల్స్ కూడా పిల్లల సంఖ్య ఎక్కువగా వెళ్తున్నారు. మార్నింగ్ టైంలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి చలి వలన ఒక ప్రాబ్లము, చలి గాళ్ళ వల్ల ఒక ప్రాబ్లము తోటి పిల్లలకి చాలా రకమైనటువంటి అనారోగ్య సమస్యలు స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ 5:30కి 6 లేవాలి, స్నానం చేయాలి, ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయాలి, మళ్ళీ గాలిలో స్కూల్స్ కి రావాలి. స్కూల్స్ కి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 11 వరకు కూడా చల్లటి వాతావరణమే ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైం డాక్టర్స్ చెప్తున్నారు, పీడియాట్రిషియన్ చెప్తున్నారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6:37 ఏదైతే ఈ టైం ఉంటుందో ఈ టైంలో వచ్చేటువంటి చల్లటి శీతల గాళ్ళు చలి పిల్లల పైన కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. పిల్లలు అనారోగ్యం కారడానికి ప్రధాన కారణం ఈ టైమింగ్సే. కాబట్టి ఈ టైమింగ్స్ లో పిల్లలు వెచ్చటి వాతావరణంలో ఉండాలి, అంటే రూమ్ లోనే ఉండాలి. స్వెటర్స్ రాజ్ పటేల్ అయితే చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాజ్ పటేల్ అయితే చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మరి చిన్న పిల్లల్లో అయితే దీనికి సంబంధించి ఆరోగ్య నిపుణులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు చిన్న పిల్లల తల్లిదండ్రులకు? ఎస్ అనుష, ఇప్పుడు చలికాలం అనేది వాస్తవానికి చిన్న పిల్లల కంటే బిలో 10 years ఉన్న వాళ్ళకు, బార్న్ బేబీస్ నుంచి బిలో 10 years ఉన్న వారికి ఇది డేంజర్ సీజన్ అని చెప్పవచ్చు. మిగతా మనకు వర్షాకాలంతో పోల్చుకుంటే, ఎండాకాలంతో పోల్చుకుంటే వింటర్ సీజన్ అనేది వాళ్ళకి చాలా డేంజర్ సీజన్. బార్న్ బేబీస్ అంటే ఇప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో ఆల్రెడీ నంజు తయారవుతుంది. ఈ చలి వలన చల్లటి గాళ్ళు పీల్చుకొని ఊపిరితిత్తులకు వెళ్ళడం వల్ల తేమ శాతం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. అంటే వేడిగా ఉండాల్సినటువంటి ఏదైతే లంగ్స్ ఉంటాయో చల్లటి గాలులతోటి కాస్త కూల్ అయిపోయి తేమ పెరిగిపోతుంది. తేమ పెరగడం తోటి వాళ్ళకి లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తయారవుతుంది. సో దీన్ని మనకు డాక్టర్స్ దీన్ని న్యూమోనియాగా పిలుస్తూ ఉంటారు, దాన్ని న్యూమోనియా అంటారు. న్యూమోనియా తోటి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది, పిల్లలకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి చివరికి వాళ్ళని వెంటిలేటర్ పైన పెట్టడము, ఇంక్యుబేటర్ లో పెట్టడము అలాంటివి చేస్తే హీట్ గా ఉంచే ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఆల్మోస్ట్ డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, వైద్య ఆరోగ్య శాఖ ఎక్స్పర్ట్స్ అదే చెప్తున్నారు. ఎందుకంటే పిల్లలకు వెచ్చటి వాతావరణం ఉండాలి. సో వెచ్చటి వాతావరణం ఉండాలంటే రూమ్ లో ఉండాలి, రూమ్ లో హీటర్స్ పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ పిల్లలు లేవడంతో గోరువెచ్చని వాటర్ తాగడం కానీ, అలాగే గోరువెచ్చని పాలు తాగేయడం కానీ, దాంతో పాటు మఫ్లర్స్ వేసుకోవడము, బ్లౌజెస్ వేసుకోవడము, స్వెటర్స్ వేసుకోవడము, మంకీ క్యాప్స్ అయితే చాలా సేఫ్ అంటున్నారు. సో ఈ రోజులలో పిల్లలు ఎక్కువ మంకీ క్యాప్స్ పెట్టుకోవడానికి ఇష్టపడట్లే, కానీ మంకీ క్యాప్స్ ఉండడం వల్ల చెవులకి, ముక్కుకి, నోరుకి ఈ మూడింటికి కూడా బయటకు వచ్చేటువంటి గాలిని, చల్లటి గాలిని ఆపేసి ఏదైతే బాడీలో ఉన్నటువంటి ఇంట్లో టెంపరేచర్ ఉన్నటువంటి హీటు ఏదైతే ఉంటుందో ఆ హీటు డెవలప్ అవుతుంది. వేడి గాలి మాత్రమే శరీరం లోపలికి వెళ్ళడం వల్ల లంగ్స్ ఇన్ఫెక్షన్ గురి కాకుండా, మిగతా అనారోగ్య సమస్యలు గురి కాకుండా, థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా కాకుండా, జలుబు కాకుండా ఉంటుందని కూడా డాక్టర్ చూపిస్తున్నారు. ఇక దాంతో పాటు ఇక పల్లెల్లో అయితే ఎక్కువగా వేడిగా, అంటే ఎర్లీ మార్నింగ్ పిల్లలు లేచుడుతోటే వాళ్ళకి చాలా సంబరంగా చాలా అలవాటు ఉంటుంది. విలేజ్ లో ఉన్నటువంటి పిల్లలు పొద్దున పేరెంట్స్ కంటే ముందే ఎక్కువగా యాక్టివ్ అవుతారు, ఇంటి ముందు కుంపటి వేసుకుంటారు, వేడిగా ఉంటారు, చలి మంటలు కూడా కాగుతూ అంటారు. సో చిన్నపిల్లలకు చాలా ఇష్టమైనటువంటిది, అదొక రకమైన అలవాటుగా చెప్పవచ్చు. సో పిల్లలు అలా వేడిగా ఉండడానికి ఇంట్లో కుంపట్లు వేసుకోవడము, వేడిగా లేకుంటే చలి మంటలతోటి వెచ్చగా ఉండే విధంగా బాడీని టెంపరేచర్ ని కాపాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే మెడిసిన్ కంటే ముఖ్యము ప్రివెంటివ్, అంటే మనకు అనారోగ్యానికి గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ప్రివెంట్ ఈజ్ ద ఫస్ట్ మెడిసిన్ అని కూడా డాక్టర్స్ అంటున్నారు. కాబట్టి మనకు మెడిసిన్ కంటే ముందు జాగ్రత్త తీసుకొని ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా పిల్లల్ని చూసుకోవాలని కూడా డాక్టర్స్ ఉంటున్నారు, పేరెంట్స్ కూడా అదే సూచిస్తున్నారు. సో మార్నింగ్ టైం అనేది వెరీ డేంజర్ టైం. కాబట్టి ఆ టైంని స్కూల్స్ సడలింపు చేయడం వల్ల ఏదైతే ఈ వేడి వాతావరణంలో ఉండడానికి, కాస్త పిల్లలు వెచ్చగా ఉండడానికి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని అటు డాక్టర్స్ అంటున్నారు, పీడియాట్రిషియన్ చెప్తున్నారు, పేరెంట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఈ రకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.